మీకు నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై షో పాయింట్ టు పాయింట్ విత్ శివ్ వడ్లమూడి. గుడ్ అడగంగానే మార్నింగ్ సార్. సమయం మేము కూడా ఇచ్చారు. మనస్ఫూర్తిగా మీకు భారతదేశం హైదరాబాద్ నుంచి మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడగంగానే ఐ నో యు ఆర్ వెరీ బిజీ. యాక్టింగ్, పాలిటిక్స్ అందులో అసలే ఇప్పుడు గెలిచేశారు. సో చాలా బిజీగా ఉండుంటారు. అయినా కూడా సమయం ఇచ్చారు. చాలా సంతోషం. అయ్యో, ఇంటరాక్షన్ పెద్దవాళ్ళతో అందరితోటి కలవటం, మాట్లాడటం ఫస్ట్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి నాకు బాగా ఎక్కువ అందరితోటి ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడటం, మంచి విషయాలు నేర్చుకోవడం బాగా అలవాటండి. నేను మీ వీడియోలు చూశాను. చాలా ఇంటర్వ్యూస్ చూశాను. మీరు సమయం వచ్చింది, మీరు ఓకే అన్న తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ క్విక్లీ బ్రౌజింగ్ త్రూ సెవరల్ ఆఫ్ యువర్ వీడియోస్. దాన్ని బట్టి నాకు పర్సనాలిటీ ఒక అవగాహన వచ్చింది. సో ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ వాట్ యు ఆర్ సేయింగ్. నేర్చుకోవడం, లెర్నింగ్ అనేది. సో మళ్ళీ మా ప్రైమ్ 9 యాజమాన్యం నుంచి కూడా, ప్రైమ్ 9 నుంచి, ప్రైమ్ 9 యాజమాన్యానికి, చైర్మన్ గారికి, అలాగే సిఇఓ వెంకటేశ్వరరావు గారికి, వీళ్ళందరికీ వీఆర్ ఆల్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రైమ్ 9 లో వీ డిడ్ 2 years బ్యాక్ వీ డిడ్ వన్ ప్రోగ్రామ్ ఎంటైర్లీ ఆన్ ఓన్లీ పాలిటిక్స్, దట్ ఈస్ పొలిటికల్ బత్తాయిలు. పొలిటికల్ బత్తాయిలు. We did what is happening in AP 2 years before Prime 9 is predicted. What is happening in AP, what is going on in AP, what is the people verdict in 2024. So we made so many episodes. So అది కూడా ప్రైమ్ 9 కి ఒక అద్భుతమైన మైలేజ్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే మీకున్న అభిమానులు, అమెరికాలో ఉన్న అభిమానులు, మా అమెరికాలో ఉన్న ప్రేక్షకుల తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు. ఈ సమయం మీరు కేటాయించినందుకు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే స్టార్ట్ చేద్దాం సార్. మీరు పీపుల్ 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజ్ కన్నా 30 years ఇండస్ట్రీ అంటే బాగా తెలుసు జనాలకి. నేను కొంతమంది ఇక్కడ మాట్లాడాను. అరే పృథ్వీరాజ్ తెలుసా అంటే, పృథ్వీరాజా అని అన్నారు. అరే 30 years ఇండస్ట్రీ అంటే, ఓ మాకు తెలుసు, ఓ ఆయన చాలా సినిమాల్లో ఉన్నారు కదా, చాలా సినిమాల్లో వచ్చారు కదా అని చెప్పి అలా అంటున్నారు. అంటే యు ఆర్ ఫేమస్ బై ద టైటిల్ 30 years ఇండస్ట్రీ. సో దట్ ఈస్ అది ఖడ్గం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సో మెనీ మేనరిజమ్స్ అనుకుని లాస్ట్ కి కృష్ణవంశీ గారు, సత్యమూర్తి గారు ఒక ఫిక్షన్ రాశారండి. ఆ సీన్ మొత్తం ఆయన రాశారు. కృష్ణవంశీ గారు ఉండి ఏం చేద్దాం ఇప్పుడు, అప్పుడు ఏంటంటే ఒక 30 ఏళ్ళు అని చూడు, 30 ఏళ్ళు అమ్మా సినిమా ఇక్కడ అని చూడు అన్నారు. దాన్ని 30 ఏళ్ళు అంటే బాగానే ఉంది, కానీ కొంచెం సౌండింగ్ లో తేడా ఉంది. సో 30 years ఇక్కడ అని చూడు అన్నాడు ఆయన. అన్నాక ఇంకా దాన్ని వి మేడ్ ఇంప్రూవైజేషన్స్ అండ్ సెట్ లో అందరూ లైట్ బాయ్లు అందరూ క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టాక, సో ఇది డెఫినెట్ గా క్లిక్ అవుతుందని చెప్పి డైరెక్టర్ ఫస్ట్ ప్రెడిక్ట్ చేశాడు. సో ఆ మేనరిజం చాలా లోతుగా వెళ్ళింది. సాఫ్ట్వేర్ పీపుల్ చాలా మంది నాకు కనపడిన, ఏమంటే పృథ్వీ గారు మేము 10 years అండి, పోలీస్ ఆఫీసర్స్ కనపడితే మేము 20 years అండి, మేము యుఎస్ లో సెటిల్ అయ్యి డెలాస్ లో ఉంటున్నాం 30 years అండి. ఇలాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఎవరు ఫీల్డ్ కి వాళ్ళు. మీరు అన్నట్టు నేను అమెరికాలో ఉండి 25 years అండి. అంతే. మీ అయితే నేను మీరు ఇచ్చిన మీరు ఎప్పుడైతే ఓకే అన్నారో ఇంటర్వ్యూకి, అప్పటి నుంచి నాకు దొరికిన సమయంలో నేను క్విక్లీ చాలా ఇంటర్వ్యూస్ బ్రౌజ్ చేశాను, నేను విన్నాను. నాకు మీ పర్సనాలిటీలో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, అఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాను. రైట్, యువర్ ఫాదర్ వాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండి. మీలో బాగా నచ్చింది ఏంటంటే, వాట్ ఐ రియలీ లైక్, అఫ్ కోర్స్ యాక్టింగ్ ఒకరికే నచ్చడం కాదు, ప్రజలందరికీ నచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇంతలాగా ఆదరించారు. మీరు బాగా చేశారు, ఆదరించారు. ఇట్ ఇస్ వెరీ ఎవిడెంట్. దాని గురించి మనం ఇక్కడ కూర్చొని చర్చించుకోక్కర్లేదు. సో వాట్ ఐ లైక్ రియల్లీ మోస్ట్ అబౌట్ యూ
పృథ్వీరాజ్ గారు, ఈజ్ యువర్ అక్సెప్టెన్స్. మీరు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో అపాలజీస్ చెప్పడం, అంటే ధైర్యంగా కెమెరా ముందు వచ్చి నేను చేసింది తప్పు అని మీకు అనిపించింది మీరు చెప్పడం, అది నాకు బాగా నచ్చింది. అంటే ఏ విషయంలో తప్పు అని అంటున్నారంటే, మీరు వైసీపీలో చేరడం అనేది మీకు తప్పు అనిపించి మీరు పార్టీ మారిన విషయానికి మీరు చాలా ధైర్యంగా వచ్చి ఐ మేడ్ ఎ మిస్టేక్, వాట్ ఎవర్ ఐ సెడ్ టు హూ ఎవర్ ఐ సెడ్ ఐ మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పి గట్టిగా మరి మీరు చేయడం, అది నాకు చాలా బాగా నచ్చిందండి. మనిషిని తప్పు చేయడం ఒకటి, దాన్ని రియలైజ్ అవ్వడం ఒకటి సార్. ఇప్పుడు ఏమైందంటే ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫస్ట్ ఇన్ అపోజిషన్, దట్ టైమ్ యూఆర్ ఇన్ అపోజిషన్. ఐ ట్రావెల్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ రూలింగ్ వచ్చినప్పుడు కూడా ఎవరు లేరండి పక్కన. కరెక్ట్గా ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం అయిన 10వ రోజునే మొత్తం ఆల్ ఓవర్ నుంచి మొత్తం అందరూ వచ్చేసి మొత్తం సిస్టమ్ ఏమైపోయిందంటే సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఆయన ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అప్పటి వరకు మనకి ఒరిజినాలిటీ అనేది తెలియదు, ఏదో గుడ్డిగా ప్రజలు నమ్మినట్టు నేను కూడా నమ్మాను. ఆయన ఒరిజినాలిటీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈజ్ క్యాస్ట్ బేస్ అండ్ పవర్, క్యాస్ట్, మనీ, ఎదుటిని గౌరవించకపోవటం, ఎవరైతే మనకి సేవలు అందించారో వాళ్ళని పక్కకు తోసేయటం, ఒక హిట్లర్ మార్క్ పరిపాలనకి ఇది మొదలైంది. సో మనం ఇమ్మీడియట్ గా రిజైన్ చేసి వెళ్ళిపోవటమే బెటర్ అని ఐ మేడ్ రెసిగ్నేషన్ ఆన్ ఆఫ్టర్ గెటింగ్ ద చైర్మన్ ఎస్పీబీసీ. 3rd month లోనే నేను రిజైన్ చేశాను. వద్దు నువ్వు కంటిన్యూ అవ్వు అని చెప్పి 6 months తర్వాత వాళ్ళు నా మీద ఎలిగేషన్స్ పెట్టి బయటికి పంపించారు. సో నేను బయటకు వచ్చాక ఇమ్మీడియట్ గా ఐ మేడ్ ఏ రెసిగ్నేషన్. సో 2019 పవర్ వచ్చిందంటే 2019 లోనే నేను బయటకు వచ్చాను. ఎవరైనా అయితే మామూలుగా దీని మీద బతికేవాడు, దీని మీదే మాట్లాడేవాడు అయితే వాడు ఏంటంటే దే యూజ్ ద గవర్నమెంట్. నాకు అలాంటివి నచ్చలేదండి, అందుకే ఐ కేమ్ బ్యాక్, బయటకు వచ్చాను. అయితే మీరు అన్నట్లు సార్, నెగటివ్స్ మనకందరికి తెలిసిందే సార్. ఇప్పుడు నెగటివ్స్ ఉన్నాయి కాబట్టి, ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి మీకు ఆ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, రైట్? బహుశా నేను మీ కొన్ని ఇంటర్వ్యూస్ లో చూశాను, మీరు బాగానే 130 దాకా మీరు బాగానే గెస్ కొట్టారు మీ అసెస్మెంట్. అసెస్మెంట్ లో 136 అసెంబ్లీ అండ్ 21 పార్లమెంట్, జనసేన విల్ టేక్ ఆల్ 100% లీడ్ అని చెప్పారు. నేను అది వినలేదు కానండి, బట్ యువర్ అసెస్మెంట్ వాజ్ అబ్సల్యూట్లీ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు వాట్ ద రియాలిటీ ఇస్, విచ్ ఇస్ రియలీ గ్రేట్, రైట్? అయితే అది అలా ఉంచుదాం సార్, అది ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకంటే నచ్చలేదు జనాలు, వెరీ క్లియర్, రైట్? దే డి నాట్ లైక్ ఇట్, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు నో అనేసారు ప్రజలు. ఎంత బాగా నో అనేస్తారని ఐ థింక్ 95% ఆఫ్ ద పాపులేషన్ ఎవరికి తెలియదు సార్, ఇంత బాగా నో అనేసారు. ఓకేనా? అది అలా పెడదాం సార్. అది అలా పెట్టి, మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారిలో అసలు ఏమీ పాజిటివ్ చూడలేదా సార్? అసలు ఏమీ లేదా ఆ పార్టీలో? పాజిటివ్ ఏమీ లేదా? అంటే పాజిటివ్ వైబ్స్ అనేది వెతకాలంటే దానికి సంబంధించి ఒక టీమ్ ఆఫ్ సైంటిస్టులు వీళ్ళందరూ రావాల్సిందండి, ఎక్కడి నుంచి అయినా, బయట నుంచి. అతని దగ్గర పాజిటివ్ వైబ్స్ లేవండి, ఆల్ నెగటివ్. ఏంటంటే ఒక అపరిచితుల్లో విక్రమ్ గారు యాక్ట్ చేశారు. ఆయన ఒక షేడ్ లో మామూలుగా ఉండే తర్వాత లోపల ఉన్న మనిషి బయటకు వస్తాడనమాట. అతను ఈజ్ అడాప్టెడ్ రాజారెడ్డి గారు ఈజ్ గ్రాండ్ ఫాదర్ కల్చర్. సో ఏంటంటే ఇది మనకి కావాలి, ఇది మనం దాచుకోవాలంటే ఈజ్ ఇంప్లిమెంటెడ్. రాజారెడ్డి గారి ఇది ఇంప్లిమెంట్ చేశాడు. దాని వాళ్ళ తగ్గట్టు 99 మెంబర్స్, అసలు ఏమైనా మోడీ గారికి కూడా అంతమంది సలహాదారులు ఉంటారో లేదో తెలియదు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వాళ్ళు ఉన్నప్పుడు దే ఆర్ ఒకటెందుకు పక్కన పెట్టారు, 99 అడ్వైజర్స్ ఉన్నారండి. 99 లో ఒక్క అతనే ఒక బ్రాహ్మణ్ ఒక ఆయన ఉన్నాడు, మిగతా ఒక ముస్లిం ఆలి, మిగతా వాళ్ళందరూ రెడ్డిస్. సో వాళ్ళు ఏంటంటే
మన వాళ్ళు పోటరీలో మన వాళ్ళు ఉండాలి, మన వాడిని ఎదిరించి ఎవడో బయటికి రాకూడదు, మిగతా వాళ్ళందరినీ మనం అంతం చేయాలి. ఒకటే నా దగ్గర ఉంది, ఒకటే ఏంటంటే ఐఆమ్ థ్రోయింగ్ బిస్కెట్స్. నేను బటన్ నొక్కితే డెఫినెట్ గా పీపుల్ విల్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ అనే దేర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ డెవలప్మెంట్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో. దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ మొత్తం. అలాగే ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయి, రోడ్స్ అలాగే ఉన్నాయి. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అంటారు. అవును అవును. అయితే మీరు అందుకనే జనాలు క్లియర్ మైండెడ్ ఇచ్చారు. దట్స్ వెరీ ఎవిడెంట్. అంటే ఆయన ఏం పొరపాటు చేశాడు అనేది మనం మాట్లాడక్కర్లా, అది రుజువు అయిపోయింది. అవునండి. రైట్. కానీ మీరు చూస్తే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు ఆయన్ని. నంబర్ 1. నంబర్ 2, పావర్టీ రేట్ తగ్గిందని నీతి ఆయోగ్ అని ఒక గవర్నమెంట్ సంస్థ ఉంది, అది చెప్తుంది. దాంట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, పీపుల్ ఇప్పుడు ఈ పథకాలు పొందే వాళ్ళందరూ దే ఆర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, బిలో పవర్టీ లైను లేకపోతే బిలో మిడిల్ క్లాస్ అనుకున్నారు. కానీ నేను గ్రౌండ్ లెవెల్లో 1 year వి మేడ్ వన్ సర్వే, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, వి మేడ్ వన్ సర్వే, వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇఫ్ దేర్ ఈస్ one colony, there is 100 members, their caste is SC or ST. They are having only 30 people as getting the ఈ సంక్షేమ పథకాలు. మిగతా 70 members డ్యూ టు యు ఆర్ ఇన్ అదర్ పార్టీ, యు ఆర్ ఇన్ తెలుగుదేశం, యు ఆర్ ఫేవర్ ఆఫ్ జనసేన, దట్స్ వై వీఆర్ నాట్ గివింగ్. సో ఫ్యూచర్ వి విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని చెప్పి ఆ 30 మందికి ఇచ్చి, ఈ 70 మంది కూడా ఇచ్చినట్టు రాసుకుని దే ఆర్ గెటింగ్ crores of rupees. ఈవెన్ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మొత్తం మినిస్టర్ల దగ్గర నుంచి దే ఆర్ గెటింగ్ సో మచ్ అమౌంట్ ఫ్రమ్ 100 మందికి ఇమ్మనమంటే 30 మందికి వచ్చి 70 మంది వీళ్ళు దోచుకోవటం. అలాగే అక్కడ ఏంటంటే మేము డబ్బులు వేసేసాం, ఎవరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు మాకు వేస్తారు. అవుట్ ఆఫ్ 175లో వైనాట్ 175 అంటే దే లూజ్ వైనాట్ 165. 175 మాకు ఉన్నాయి కాబట్టి దేర్ ఈజ్ 2/3 మెజార్టీ కాబట్టి వీ విల్ గెట్ ఈజీలీ 88 seats. ఇట్ ఈస్ మాకు ఏదో పీనట్స్ 88 మాకు ఈజీగా వస్తాయనే ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రజల్లో రాష్ట్రంలో మార్పు ఏంటి అనేది తెలియకుండా పోటరీ చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ చేసి దాంట్లో కూడా ఆయన హ్యాండే మెయిన్ ఉందండి 90%. సార్ అంటే ఇంత జరుగుతుంది, ప్రజలందరికీ తెలిసింది, ఎవ్రీబడి ఎల్స్ ఎక్సెప్ట్ హిమ్. ఆయన తప్పించి మొత్తం అందరికి ఎలా తెలిసింది, ఆయనకి ఎలా తెలియలేదు సార్? నాకు తెలియగలుగుతాను. ఆయనకి దేర్ ఈజ్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ ఆల్ మినిస్టర్స్ కి సకల శాఖ మంత్రి అనే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు బిరుదు ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే మొత్తం కోటరీలో ఏదన్నా కాంట్రాక్ట్లు వస్తే ఈజ్ టేకింగ్ 150% ఆర్ 25% ఇఫ్ ఇట్ ఇస్ కోర్స్ 10%. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారండి. దాన్ని మిగతా అంతా సీఎం పేషీకి వెళ్ళటం, సంతకాలు పెట్టడం, దండుకోవటం, దాచుకోవటం, ఎక్కడో వేరే చోట ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడేమో ల్యాండ్స్ కొనటం, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, దీని మీదే ఉన్నారండి. ఏమైనా విశాఖపట్నంలో ఆల్ పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తం అన్ని తాకట్లో ఉన్నాయండి. ఈ రోజున భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా సచివాలయాన్ని కానీ ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాకట్టు పెట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని తాలూకా ఆఫీసు, గవర్నర్ బంగ్లా మొత్తం వైజాగ్ లో 80% ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని తాకట్లో ఉన్నాయండి. అలాగే వాట్ అబౌట్ రిషికొండ ఎంతో పర్యావరణానికి చాలా బ్రహ్మాండమైన ఒక ప్లేస్ అండి. ఇప్పుడు టూరిస్టులు వచ్చినా దే విల్ ఎంజాయ్ దేర్. సో మెనీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక మంచి నమ్మకాన్ని దాన్ని ఒమ్ము చేసి మొత్తం ఆ చుట్టుపక్కలంతా ఆక్రమించుకుని దే మేడ్ ఏ ప్యాలెస్. మనమే ప్రతి దాని మీద మనమే ఒక అద్భుతమైన పట్టు ఉంది ఉన్నారండి. సో పీపుల్ వర్డిక్ట్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వర్డిక్ట్ 2024 అద్భుతంగా ఉంటది అని. అది నేను గ్రహించినంత వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే ఐదర్ మీరు వాళ్ళందరికన్నా చాలా స్మార్ట్ అయి ఉండాలి. అంటే స్మార్ట్ అని కాదండి, ప్రజలు అంటే సిన్స్ 2 years వీఆర్ షూట్ అన్ని విలేజెస్ లో జరిగినాయండి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో.
అమలాపురం, ఆ పక్కన తాడేపల్లిగూడెం, తణుకు, ఇటు విశాఖపట్నం ఇంటీరియర్ విలేజెస్ లో సో మెనీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ యూస్ టు గో వాకింగ్ బై 5 o'clock ఎర్లీ అవర్స్. నేను వెళ్ళి అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉందండి, ఎలా ఉందంటే కొంతమంది ఏంటంటే భయపడుతున్నారండి. మెయిన్ ఏంటంటే అవుట్ ఆఫ్ 190% ప్రజలు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారంటే 10 మందిని అడిగితే 9 మంది మేము మీకు దండం పెడతాం పృథ్వీరాజు గారు, ఈ దుర్మార్గుడు మళ్ళీ వస్తే మేము రాష్ట్రం వదిలి ఛత్తీస్గఢ్ పారిపోవాలి అనేది బ్రెయిన్ లో పడిపోయిందండి. దాన్ని ఎవరు మార్చలేరు. సో అదొక తీర్పు అండి. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వి మేడ్ వన్ యాడ్ దేర్. సో మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల మీద సీఎం గారి ఫోటో ఉంటదంట. ఆ ఫోటో ఉంచుకుని ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మనకి దే విల్ గివ్ జెరాక్స్ మనకి ఇస్తారంటండి. సో ఇది ఎంతవరకు న్యాయం? జెరాక్స్ పేపర్ ఇస్తే రేపొద్దున బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవడం, ఏదైనా అమ్మాయికో లేకపోతే అబ్బాయికో విదేశీయానమో పెళ్లి జరిగితే పక్కింటోడు కూడా మనకి అప్పు ఇవ్వడండి ఆ జెరాక్స్ పేపర్ చూసి. సో అది దగ్గర దగ్గర ఒక 50% పనిచేస్తుందండి. ఇమ్మీడియట్ గా 80, 75, 60 అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి మహిళలు వీళ్ళందరూ 85% పోలింగ్ జరగడానికి మెయిన్ కారణం అదేనండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అయితే ఇందాక మీరు అన్నారు ఒక మాట, 99 మంది ఆయనకి వీళ్ళు ఉన్నారు, లైక్ సజెస్టర్స్, లేకపోతే ఆయన కూటమిలో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళ ఆయన చుట్టూ ఏమంటారు, అడ్వైజర్స్. థ్యాంక్ యూ సార్, అడ్వైజర్స్. థ్యాంక్ యూ అండి. అందులో మీరు ఆలీ గారి పేరు కూడా చెప్పినట్టున్నారు. అవునండి కదా. సో ఆలీ గారు ఆయనతో పాటు చేరారు, మొత్తానికి ఎలాగోలాగా చేరారు. ఐ డోంట్ నో ఇప్పుడు చేరారు, నాకు గుర్తులేదు కానీ, బట్ చేరారు. ఆయన చేరడం, ఇప్పుడు ఆయన ఎక్కడ అసలు సౌండింగ్ లేదు. అసలు ఆయన చేరడం వెనక రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే అందులో ఇంకొక మాట సార్, అందులో ఆయన మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు. ఆయన మాలాంటి వాళ్ళకి, ప్రజలకు కూడా ఏంటి అంటే దే ఆర్ వెరీ గుడ్ బడీస్ అండ్ ఫ్రెండ్స్ అని తెలుసు అందరికీ. వ్యక్తిగతంగా ఏదో ఒక ఇబ్బంది లేకుండా ఆయన వేరే పార్టీలోకి, అంటే వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళాడని మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? మళ్ళీ మనం ఆఖరి రోజు నదిలో మునకపోతే మళ్ళీ 12 ఏళ్ళు మనం వెయిట్ చేయాలి. సో రండి దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి నేను ఒక స్లోగన్ ఇచ్చానండి. రండి అయ్యా మీరందరూ మళ్ళీ అని అంటే, తర్వాత వాళ్ళు చేరారు. రండేని ఎవరైతే పిలిపించారో పార్టీలోకి నన్ను బయటికి పెట్టారు. కార్నర్ ఒక చూడండి, కార్నర్ పెనాల్టీ కార్నర్ వస్తే ఫుట్బాల్ ఒకటి కొడితే గోల్లోకి ఎలా వెళ్తాం అలా నేను వచ్చాను. దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. నేను బయటికి రావడం 2020 చరిత్ర నన్ను క్షమించేదండి. ఇప్పుడు నేను అక్కడే ఉండుంటే చరిత్ర నన్ను ఎప్పటికీ క్షమించేది కాదు. నా లైఫే రూయిన్ అయిపోయేది. సో వీళ్ళు ఏంటంటే ఇతను చెప్పే సలహాదారులు, ఈయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అంటే ఈయన మాట ఎవడంటాడండి? ఈజ్ ఏ కమిడియన్. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, వాళ్ళ మాటకే గౌరవం లేదు. ఐఏఎస్ మాటకే వాల్యూ లేదు, చీఫ్ సెక్రటరీ మాటకే వాల్యూ లేదు. ఓన్లీ 99 ఈజ్ ఎ నెంబర్. ద మెయిన్ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ విల్ డూ ఆల్ ది థింగ్స్. దే ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ఓన్లీ శాలరీస్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్. అంతే తప్ప అండి అది తెలుసుకున్నాడు అతను నిదానంగా. ఎంపీ ఇచ్చేస్తారనుకున్నాడు. ఎలా ఇస్తారండి ఎంపీ అనేది? అది ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ అ వర్తబుల్ క్యాండిడేట్ ఫర్ ఎంపీ, కంటెస్టింగ్ యాజ్ ఎంపీ టీడీపీ. సీఎం రమేష్ ఈజ్ కంటెస్టింగ్ యాజ్ పురంధేశ్వర్ గారు. ఇలాగా ఎంపీ అంటే లోక్సభలో ఒక అద్భుతమైన ఉన్నాయి, కానీ ఈయనకి ఎంపీ ఇస్తారని ఒక ఆశ, అది నెరవేరదని నేను చాలాసార్లు చెప్పాను. లేదు నువ్వు నాకు వస్తుంది అన్నాడు. సో అన్నీ చూశాడండి. ఈ మేడే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సో దట్స్ వై అతను ప్రచారం కూడా ఎక్కడ కనపడలేదు. సో వాళ్ళు పదవులు కూడా రద్దు అయిపోయినాయి అండి. సో ఇప్పుడు ఎటు కానీ రెండు రేపడారు. పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినా ఈ ఘాట్ ఆల్ ద ఇమేజ్ ఫ్రమ్ దోస్. ఇతను యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఖుషి దగ్గర నుంచి, తొలి ప్రేమ దగ్గర నుంచి ఇలాగ అన్ని సినిమాల్లో మెయిన్ లీడ్స్ చేసి ఎటువంటి
కారణాలు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళిపోవటం అనేది ప్రజలు క్షమించరండి ఎప్పుడు. ఇతను నేను పోసాని కృష్ణమురళిని ఎవరు క్షమించే స్థాయిలో అయితే ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, వేరే పార్టీలు కూడా దగ్గర తీసుకో. సరే, పోసాని గారి దగ్గరికి వద్దాం సార్. ఇప్పుడు ఈయన ఆలీ మీ తోటి యాక్టర్ కదండి. అవునండి. ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు ఆయన్ని ఏమన్నా ఆహ్వానించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆయన ఇంకా ఆహ్వానిస్తే ఏమంటారంటే అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ గతంలో చాలా ఇదిగా మాట్లాడేటప్పుడు అటు వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు తీసుకోరండి. ప్లస్ ఈయన ఎలాగపోవడమే మంచిది. ఈనాడే రెగ్యులర్ పొలిటీషియన్ ఒక అవగాహన ఉండాలండి మాట్లాడే దాని మీద కూడా, సబ్జెక్ట్ మీద. ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏంటంటే అండి, స్టేట్ లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ డెవలప్మెంట్, ఈ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏం చేయలేదు, మైనస్లు అవి మనం ప్లస్లుగా మార్చాలి. సో ఇరిగేషన్ మీద, రోడ్స్ మీద, డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద డైలీ తరోగా సబ్జెక్ట్ మీద మేము అంతా అలా ప్రిపేర్ చేసుకుని ఇది ఇలా మాట్లాడుతున్నామండి ఈ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి వాళ్ళకి చెప్పి మేము చేస్తున్నామండి ప్రతిదీ. అంత టైం ఈయనకి లేదు. ఈజ్ వెల్ సెటిల్డ్, ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ. సో ఏదో కామెడీ షోస్ చేసుకుంటున్నాడు కాబట్టి అది చాలండి అతను. సో మీరు సహాయం చేయక్కర్లేదు, మీరు పిలవక్కర్లేదు అని అంటున్నారు మీరు, అంతేనా? మీరు పిలవరు? అంతే. అవును, ఆయన వెళ్ళడండి. ఆయన హ్యాపీగా ఆయన ఫ్యామిలీ తోటి హ్యాపీగా స్పెండ్ చేస్తాడు. మేము కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా షూటింగ్ లో ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడినట్టు నేను అసలు మాట్లాడు, హలో అంటాం, నమస్కారం అంటాం, నేను వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చుంటాం, అంతే. అది ఇప్పుడు పోగానే దగ్గరికి వచ్చేటప్పటికి అతను మాట్లాడే భాష కానీ, అతను తిట్లు కానీ, అతను వల్గర్ గా మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ ఏంటంటే అండి జనాల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. మెయిన్ ఏంటంటే ఆయన ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ బయట అవుట్డోర్ లో షూటింగ్ చేసే ధైర్యం అతనికి లేదండి, రాలేడు. ఇంకా స్టూడియోలో అతను కామెడీ షోలు చేసుకుంటున్నాడు అంతేగాక. అంతేనండి, అతను అస్త్ర సన్యాసం లాగా అయింది అంతే. ఇప్పుడు అక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు వాట్ ఎవర్ మేబీ ఈజ్ నౌ 4th టైమ్ ఈజ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు లోకేష్ ని ఎందుకు పనికిరాడు అన్నారు. లోకేష్ బ్రహ్మాండంగా ఆఫ్టర్ 28 years మంగళగిరి సీట్ ఈజ్ వన్ బై తెలుగుదేశం విత్ కంపెనీ మెజార్టీ ఆఫ్ 92,000 వచ్చింది. ఈవెన్ చంద్రబాబు గారి కన్నా ఎక్కువ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వచ్చిందండి లోకేష్. అతను కూడా పరిస్థితులు బట్టి పాదయాత్రలు చేసి, యోగాలు అని చేసి అలాగా అందరి ప్రజల హృదయాలను దోచుకున్నాడు. అతను కూడా గవర్నమెంట్ ని ఎప్పటికప్పుడు తూర్పారు పట్టేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు గీడు, వాడు అసలు కుప్పంలోనే గెలవడు, ఒకవేళ వాడు గెలిస్తే వాడి బూట్లు నేను పాలిష్ చేసి ఇది చేస్తానని కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కానీ, వెల్కమ్ టు దట్ అండి. అది ఎవరు వ్యక్తిగత దోషాలు చేసినా అది చాలా తప్పండి. మీరు ఇందాక అన్నారు చూసారా, 50% ఆఫ్ ద రీజన్ వై దే లాస్ట్ అని చెప్పేసి మీరు లిస్ట్ ఆఫ్ రీజన్స్ చెప్పారు. ది అదర్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏంట్రా అంటే వీళ్ళు అసలు సమర్థించరు. ఇప్పుడు దూషణ లేని రాజకీయం కావాలి. మెయిన్ ఏంటంటే మనకి దూషణ లేని రాజకీయం కావాలండి. ప్రజలు ఏంటంటే అసహించుకున్నారండి. పొద్దునే టీవీ అని కానీ వీళ్ళు బూతులు మాట్లాడి, బూతులు వాళ్ళ ఆయన ఒక సీఎం బహిరంగ సభ వేదికల మీద ఆయన కూర్చొని ఎంజాయ్ చేస్తూ, వీళ్ళు మంత్రులు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఉన్న అది కూడా 25% ఓటమిలో అది ఒక ప్లస్ అయిపోయిందండి. అది చాలా ఎవిడెంట్. డిపాజిట్ లేకుండా ఓడించారు. ఇదే బూతులు అండి, మామూలు బూతులు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బీయింగ్ సినిమా రంగంలో ఉండే రోజు గారు కూడా చాలా చండాలంగా మాట్లాడటం, ఆయన మరి ఆమె ఎందుకు అలాగా ఏం చూసి మాట్లాడిందో తెలియదు. ఇప్పుడు ఈ రోజున పవర్ లేదండి. పవర్ లేకపోతే వాట్ అబౌట్ యువర్ కెరీర్, వాట్ అబౌట్ యువర్ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సార్ మీకు అక్కడే నేను అంటే ఒక మాట చెప్పేసి ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీరు ఆ రోజా గారు వీళ్ళందరి గురించి చెప్పారు కాబట్టి, ఒక ప్రస్తావన చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత దోషులు ఎవరిని చేసినా, ఇప్పుడు ఆఖరికి మన తెలంగాణ రాజకీయాలు కూడా మీరు చూస్తే, వాళ్ళు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళ గతి ఏమైందో చూశారు కదా. సో ప్రజలు అందరినీ చూస్తున్నారండి.
నేను ఎప్పుడు అనుకునేవాడిని ప్రజలు అమాయకులు, ప్రజలు మారాలి అనుకునేవాడిని. అవసరం లేదు ఇక. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిపోతుంది ఏంటంటే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇవాళ వాళ్ళని మార్చారు, రేపు మీ ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. సో దట్స్ గివెన్, దట్స్ అండర్స్టూడ్ విత్ దిస్ 2 ఇన్స్టెన్స్, రైట్ సార్? అయితే మీకు ఒక చిన్న క్విజ్ లాంటిదండి. నేను వీళ్ళ పేర్లు చదువుతాను, వీళ్ళకి మీరు ఒక వర్డ్ చెప్పండి. వాట్ వర్డ్ విల్ సూట్ దెమ్? ఏమండి, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సిపి పేర్లే. ఏవైతే చాలా వ్యక్తిగత దూషణలు చేశారు, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు ఇన్ పబ్లిక్ అబౌట్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, మీ గురించి కానివ్వండి, ఎవరి గురించి అన్నా కూడా వాళ్ళు చేసిన ఏవి కూడా సహించే రాని విషయాలు అవి. ఓకేనా? రోజా, ఆర్కే రోజా. ఆర్కే రోజా, బిఫోర్ ఆర్కే రోజా, ఆఫ్టర్ ఆర్కే రోజా, షీఈస్ గెటింగ్ ద మినిస్టర్. ఎప్పుడైతే అయిందో టూరిజం మినిస్టర్, నవ్వు ఏపీలో టూరిజం ప్లేస్ ఈజ్ 27th or 26th పొజిషన్ లో ఉంది. అండ్ మెయిన్ కరప్షన్ ఈజ్ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇన్ నగరి. అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ షీ ఎర్న్డ్. ఆల్రెడీ కౌన్సిలర్ దగ్గర నుంచి 40 లక్షలు తీసుకుని వైస్ ఛాన్సలర్ చేస్తాను నేను అది ఇది అని చెప్పి ఆమె. సో కరప్టెడ్ ఉమెన్, వన్ వర్డ్, కరప్టెడ్ ఉమెన్. గుడివాడ నాని ఈజ్ అతను ఈజ్ నాట్ ఏ మ్యాన్ అండి, ఈజ్ ఏ ఉమెన్. అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈజ్ అవర్స్ బేస్డ్ మినిస్టర్. హాఫ్ అన్ అవర్, 1 hour. పేరు నాని ఈజ్ ఎంటర్టైనింగ్ బఫూన్. బోర్గడ్డ అనిల్ కుమార్ ఈజ్ పొలిటికల్ బెగ్గర్. అమర్నాథ్ ఈజ్ ఎగ్ మినిస్టర్. జోగి రమేష్ ఈజ్ మనం ఇంట్లో క్లీన్ చేస్తామని ఈజ్ అంబాసిడర్ ఫర్ పినాయిల్. వంశీ, వల్లభనేని వంశీ ఈజ్ అవకాశవాది. థ్యాంక్ యూ అండి. ఏ పేర్లు చెప్పాను, చాలా పేర్లు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ టు. అండ్ మీరు ఇందాక అన్నట్టు దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ who attributed to the loss of YSRCP. This is my personal opinion, and that's what public is also thinking. Yes. అయితే దీంతో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారంటారా మీరు మీ ఉద్దేశంలో? నేర్చుకోలేదండి, వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా సరే పవర్ ఉన్నప్పుడు దే విల్ డూ ఎనీథింగ్. పీపుల్ హ్యాస్ గివెన్ బట్ ఇట్ ల్యాండ్ సైడ్ విక్టరీ. ఇది ఒక అరాచక విజయం అని అంటానండి నేను. అలాంటి ఊచకోత విజయం బ్రహ్మాండంగా తీర్పిచ్చారు. వీళ్ళు ఏమంటారంటే సీఎం ఆయనే కదండి మొన్నటి వరకు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు కొత్తగా, తెగ నవ్వుకుంటున్నారు పబ్లిక్ ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో. సో వీళ్ళకి 151 వచ్చినప్పుడు మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేదా చూడండి, అదొకటి. ఒక రోజు మీరు ఇన్ని బూతులు మాట్లాడితే మీ మీద కొడాలి నాని ఇంటి మీద 2 కోడిగుడ్లు ఇచ్చినందుకు రాష్ట్రం మొత్తం బేహార్ అయిపోయిందని చెప్పి గివెన్ 1 మెమరాండం టు గవర్నర్ గారికి. ఆయన కూడా చెక్ చేసి కామెడీ లాగా ఉన్నాడు ఆయన కూడా. సో ఇలాగా వీళ్ళు ఏంటంటే ఇంకా మారరు కూడా. కాబట్టి త్వరలోనే అవుట్ ఆఫ్ 11లో 8 మెంబర్స్ వెళ్ళిపోతున్నట్టు మాకు క్లియర్ కట్ గా ఒక న్యూస్ అయితే వచ్చిందండి. బట్ అదే మరి బీజేపీలోకి పోతారా, తెలుగుదేశంలోకి పోతారా, అది ఏంటనేది మనకు తెలియదు. ఒక్కడికే 1 నెంబర్ గానే అతను అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది, ఎక్స్ సీఎం. అది కూడా చూసుకుంటాడు, రాను కూడా రాడండి అసెంబ్లీకి. 8 మెంబర్స్ వెళ్ళిపోతారని మీకు వార్త వచ్చింది, తెలిసిపోయిందండి. అది ఎంపీలు కూడా ఉండాలండి ఆ నలుగురిలో కూడా. వాళ్ళు మరి అప్పుడు మీరు 23 ఒక గురుకుల పాఠశాలకి నేను చీఫ్ గెస్ట్కి వెళ్తాయండి. ఒక చిన్న అబ్బాయి చెప్పిన బాలవాకు బ్రహ్మవాకు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. వైనాట్ 175 అంటున్నారు కదా అంకుల్, 175లో 5 ఇటు తీసేస్తే ఎన్ని ఉంటాయి అన్నాడు, 17. అదే అలాగ ఉందండి. వీళ్ళకి ఏంటంటే 11 వచ్చింది.
ఎప్పుడు షుడ్ నాట్ డిగ్రేడ్. మీరు పొలిటికల్ గా మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, అంతేగాని షుడ్ నాట్ బ్రింగ్ ఫ్యామిలీ ఇన్ రోడ్డు మీదకి లాక్కూడదు. తప్పు అది. కరెక్ట్. దట్స్ అబ్సల్యూట్లీ అన్ఎక్సెప్టబుల్. ఎప్పుడు కూడా ఇదివరకు రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటివి వినలేదండి. మేము వినలేదు, ఎప్పుడు కూడా వినలేదు. ఎక్కడో ఒకళ్ళ వారా ఎవరో ఉండేవాళ్ళు వెరవలు కానీ. ఒక్కటేనండి, నేను చూసిన అసెంబ్లీ మీటింగ్ లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడి, రాజశేఖర రెడ్డి గారు నువ్వు నీ తల్లి గడుపున పుట్టినందుకు నేను ఏదో అని ఒక మాట అన్నారండి. ఆ మాటకి హి గివెన్ ఎక్స్క్యూజ్. రికార్డ్స్ లో తీసేయండి, ఏదో ఆవేశంలో వచ్చేసింది అని చెప్పి క్యారిడార్ లో ఇద్దరు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళారండి. అది సంస్కృతి అండి. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి లాంగ్వేజ్, ఇలాంటి భాష అసలు ఎక్కడ మనకి వినపడలేదు. సో ఇది ఏంటంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏంటంటే, నేను రాధాకృష్ణ గారు ఏబిఎన్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తుంటే అతనికి ఏదో ఒక కాయిన్ వేసాడు, కాయిన్ కి పవర్ వచ్చింది, ఈజ్ ఎంజాయింగ్ అంతే. అంతేగాని ప్రజలు ఎలా పోతే నాకు అనవసరం, నేను బటన్లు నొక్కుతున్నాను, డబ్బులు వేస్తారంటే మొన్న మా క్యాన్వాస్ లో కూడా ఒకటే చెప్పామండి, మొత్తం ఈసారి బటను ప్రజలు నొక్కుతారు, 2 బటన్లు, 1 ఈజ్ ఎమ్మెల్యే అండ్ 1 ఈజ్ ఎంపీ. ఆ వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. జగన్ రెడ్డి గారు ఇంక మీరు నొక్కొద్దు, మేము నొక్కుతామని చెప్పి తీర్పు అలా ఇచ్చారు ప్రజలు. దిస్ వాజ్ హిస్టారికల్ ఇదిలేండి, హిస్టారికల్. మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, రామారావు మన చంద్రబాబు నాయుడు గారును ఆయన చేతులు కలుపుకొని కారిడార్ లో నడుచుకుంటూ వెళ్ళారని. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దేర్ వాజ్ నో పర్సనల్ గ్రడ్జెస్ దేర్. సో ఎమోషన్స్ ఉండేవి అక్కడ. ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు మీరు మొన్న ప్రమాణ స్వీకారం చూస్తే ఏది మన ప్రైమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురిని చూస్తే దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఇమోషన్స్ దేర్. అంటే ఎలాగంటే ఒక విడిపోయిన బ్రదర్స్, ఒక విడిపోయిన ఫ్యామిలీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కలిస్తే ఎలా ఉంటది అన్న ఒక ఇమోషన్స్ కనిపించాయి అక్కడ. అసలు మీకు అంటే వద్దన్నా కూడా వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను ఎక్కడ పడితే అక్కడ అదే షేర్ చేస్తున్నారు. అంటే దట్ ఆల్సో టెల్స్ యూ దట్ పీపుల్ లైక్ దట్, పీపుల్ వాంట్ దట్. ఏమండి? రైట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, నౌ దట్ ముగ్గురు కలిశారు, 2014 లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆయనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సఖ్యత లేదు అని అన్నారు. ఉందో లేదో మాకు తెలియదు, సఖ్యత లేదు. అందుకనే స్పెషల్ స్టేటస్ టు ఏపీ కానీ, ఏపీ డెవలప్మెంట్ కానీ ప్రధానమంత్రి గారు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేదు. ఫస్ట్ లో మీ నాయకుడు ఆయనతో కలిశారు, తర్వాత విడిపోయారు, అంతా జరిగింది సార్. ఇకపోతే 2019 to 2024 అసలు మర్చిపోండి, రైట్? అంతా కూడా సంక్షేమం మీద నడిచింది. ఆయన అసలు మంచి చేయలేదని నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ ద హియర్ టు బ్లేమ్ జగన్ ఆర్ ఎనీబడి అండి, రైట్? నౌ 2024 లో వీళ్ళు గెలిచారు, కూటమి ఏర్పాటు చేసుకున్నారు, గెలిచారు. ఇప్పుడు చూస్తుంటే ఎంత ఇమోషన్స్ ఉన్నాయంటే, ఏదో నేను ఇందాక అన్నట్టు అంత ఇమోషన్స్ ఉంది కదా. మీరు ఇదే ఇమోషన్స్ ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిమూవింగ్ పావర్టీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ బేసిక్ నీడ్స్ అండి. నేను బేసిక్ నీడ్స్ అంటే కూడా ఏంటో నేను చెప్తాను. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత ఐ విల్ టెల్ యూ వాట్ అదర్ థింగ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు చాలా సంవత్సరాల తర్వాత విడిపోయిన అన్నదమ్ములు కలిసినంత ఆనందం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని లాక్కొచ్చి అన్నదమ్ముల మధ్య ఎలా ఉంటుందో అలా లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, సో ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి, పేద ప్రజల కోసం మేము కూటమి అనేది ఏర్పడింది, పేదవాడి సంక్షేమం కోసం మేము కష్టపడి పనిచేస్తాం. సో దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు, దాని గురించి ఎటువంటి అనుమానాలు లేవు, మేము కష్టపడి పనిచేస్తాం. అలాగే ఫస్ట్ సంతకం కూడా మేము దీని మీద పెడుతున్నాం, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దాని మీద ఫస్ట్ మేము పెడుతున్నాం. ప్రజల యొక్క బ్రహ్మాండమైన వారికి
మేము ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం అని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ రోజు. దెర్ ఈజ్ నో తెలుగుదేశం, నో జనసేన, నో బీజేపీ. ఏంటంటే ఒక కుటుంబంలా కలిసి ఉన్నారు వీళ్ళు. సో మాకు మంచి జరుగుద్ది, మా ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని చిరంజీవి గారు కూడా చెప్పారండి. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ కాంబినేషన్ ఇన్ పాస్ట్ సో మెనీ ఇయర్స్. దిస్ కాంబినేషన్ విల్ డూ miracles in Andhra Pradesh. Andhra Pradesh will lead in a #1 position. So I am very, very happy. My heartily congratulations to Modi ji and Chandrababu Naidu and Pawan Kalyan garu and all of the team members అని చెప్పడం జరిగిందండి. సో ప్రజలు కూడా హర్షించారండి. ప్రజలకు ఏం కావాలంటే వాళ్ళకి మంచి రోడ్లు, విద్య, వైద్యం, ఆరోగ్యం, వాళ్ళకి కావాల్సిన సంక్షేమం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు కావాల్సిన బేసిక్ నీడ్స్, వాళ్ళకి అన్ని వచ్చినాయంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా మెయింటైన్ అయితే ఇవి చాలండి. ఇప్పుడు మీరు ఒక 20-30 చేయక్కర్లేదు. మెయిన్ ఉన్నవే ఒక 10-15 బ్రహ్మాండం చేస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బికేమ్ స్వర్ణాంధ్రప్రదేశ్. సో అది అవుతుందని మీకు నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉందండి, డెఫినెట్లీ. ఎందుకంటే ప్రజలు, నేను ఒకనే చెప్పడం కదండి, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి నాకు చాలా మంది ఫోన్లు చేశారు. వితిన్ ఒక శ్మశానం లాగా, అడవిలాగా ఉండే అమరావతి వితిన్ 3 days లో 350 ప్రొక్లైనర్లు పెట్టి మొత్తం దాన్ని అంతా, ఆ చెత్తనంతా తీసేసి, ఆ ముళ్ళకంపలంతా తీసేసి బ్రహ్మాండంగా దాన్ని ఇచ్చేస్తే ఆ లైట్లు గీట్లు పెట్టంగానే దేదీప్యమానంగా ఉందండి. ఇంకా ఆయన సంతకం కూడా పెట్టలేదు సీఎం గా. సో లిక్కర్ అనేది కూడా మారిపోయిందండి. బ్యాడ్ లిక్కర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో బ్రాండెడ్, గవర్నమెంట్ సంబంధించి బ్రాండెడ్ లిక్కర్ వచ్చినప్పుడు సో పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ. అదొక 10% ఆఫ్ ఎలక్షన్ లో ఓడిపోటాక 10% అదొకటండి. ఇల్లీగల్ లిక్కర్, అది హెల్త్ మీద బాగా పనిచేసి చాలా మంది ఇళ్లలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో రైతులు, సో మాన్సూన్ బ్రహ్మాండమైన వర్షాలతో ఉంది. సో ఎటు చూసినా కూడా శుభ పరిణామం ఉండేది. అటుపక్క మోదీ గారు ఉన్నారు, ఏం కావాలంటే తెచ్చుకునే కెపాసిటీ ఉన్న లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. వి వాంట్, మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఇది కావాలి, ఇది మాకు చేసి పెట్టండి, వీ విల్ కంటిన్యూ అనే ఎన్డీఏ. సో వాళ్ళు కూడా చాలా హుందాగా, ఓ పక్కన అమిత్ షా గారు కానీ, ఓ పక్కన మోడీ గారు కానీ, ఓ పక్కన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఇలాగా చాలా మంది పెద్దలందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసమని వి జాయిన్డ్ హ్యాండ్స్ విత్ టీడీపీ అండ్ జనసేన అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ మీరు ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉంటారు. వెరీ గుడ్. 100% అలాగే ఉన్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఆశతోటే ఉంటారు సార్. 2014లోనూ ఉన్నారు, 2019లోనూ ఉన్నారు, అంతకు ముందు ఉన్నారు. ఆశలు నడుస్తున్నాయి, హోప్ మీదే బతుకుతుంది. ప్రజానికం అంతా కూడా హోప్ మీదే బతుకుతుంది. ఈసారి విసిగిపోయారు కాబట్టి వైఎస్ఆర్ సిపిని క్లియర్ మ్యాండేట్ తోటి అవుతున్నారు. ఈసారి ఆశలు నెరవేర్చే దిశగా పనిచేసే లీడర్లు ఉన్నారని అదొక బిలీవ్ ఎక్కువ ఉంది. సార్ అయితే మీరు చెప్పినవన్నీ కూడా మినిమం బేసిక్స్ సార్, బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ నీడ్ ఆఫ్ ఎనీ సిటిజన్ అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే అవి చేయడం కూడా మనకి చాలా ఆనందం కలిగిస్తుంది. బట్ దట్స్ ఓకే. ఏది లేని చోటన ఇలాంటివి జరిగినా కూడా చాలా ఆనందం. దట్ ఈస్ వెరీ గుడ్ సార్. అయితే ఇంకొక విషయం అండి, ఇది మీ లీడర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్తారో నాకు తెలియదు, మీరు తీసుకెళ్ళండి సార్. ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు చూసేస్తే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే పబ్లిక్ తో పనిచేస్తారు, వెళ్తారు, వాళ్ళది ఎలా ఉంటుందో, డే ఇన్ డే అవుట్ లైఫ్ ఎలా ఉంటుందో పాపం చాలా కష్టం. వాళ్ళు ఒక కష్టంతో కూడుకున్న జాబ్. సో వాళ్ళు 100% ఎవ్రీ టైం రైట్ చేయాలంటే కూడా కష్టమైన పని. బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అండి అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఒక డెత్ సర్టిఫికేట్, ఒక బర్త్ సర్టిఫికేట్, ఎలాంటి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే మనుషులు కనీసం లేదంటే 1 నెల రోజులు తిరగాలండి. ఇవాళ కూడా మీరు 2014లోనూ అదే పరిస్థితి, 2019లోనూ అదే పరిస్థితి, ఇవాళ అదే పరిస్థితి అండి. మీరు కాదని అనలేరు. అలాంటివి చేంజెస్ కావాలి సార్. నేను యాజ్ ఎ సిటిజన్ గా ఇవాళ అప్లికేషన్ పెట్టాను అనుకోండి సార్, 1 నిమిషం సార్. నాకు మీరు గవర్నమెంట్ ఫీజు తీసుకోండి 4,000, తప్పులేదు సార్. 10,000 తీసుకోండి, తప్పులేదు.
ఓకే, రేషన్ కార్డు బట్టి లేకపోతే ఏదో క్రైటీరియా పెట్టి మీరు 10,000 తీసుకోండి. కానీ నేను అప్లై చేసిన 1 వీక్ కి నేను 10 సార్లు తిరగకుండా నా సర్టిఫికేట్ ఇంటికి వచ్చేలా చూడండి సార్. ఇలాంటివి నేను ఇదొక ఎగ్జాంపులే చెప్తున్నాను, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటివి సర్వీసెస్ కావాలి సార్. వీ హ్యావ్ టు టేక్, యూ గైస్ హ్యావ్ టు టేక్ దిస్ కంట్రీ ఆర్ దిస్ స్టేట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దానికోసం పోరాటం కోసం చంద్రబాబు గారు ఉన్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మెంటాలిటీ, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఈజ్, ఆయన ఏంటంటే అసెంబ్లీ గేటు కూడా తాగనేమంటే గేటు బద్దలు కొట్టుకుని ఆయన వచ్చేసాడు లోపలికి. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎనీథింగ్ పేదవాడికి, పేద ప్రజలకి ఇక్కడ కష్టం జరిగింది, ఇక్కడ నష్టం జరిగిందంటే ఈ విల్ సిట్ ఇన్ అసెంబ్లీ, కింద కూర్చుంటాడండి. అతను అంటే రాజు కన్నా మొండివాడు మాట, అతను మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. అలాగా అసెంబ్లీలో కింద కూర్చుంటాడు అతను. నా ప్రజలకి నాకు న్యాయం జరగాలి, ఎందుకు యాక్షన్ చూపించట్లేదు. సో ఆయన చెప్పిన మాటలండి మాకు చెప్పినవి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ల మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పోరాటం చేయాలి. దట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జనసేన. సో వాట్ ఈస్ టెల్లింగ్, సో నేను నా సొంత డబ్బులు నేను ఇన్కమ్ ట్యాక్స్ అది మేము చూసామండి. మేము ఒక 7 crores ఈ బారోడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ అది ఐటీ కట్టారు ఈ మధ్య. చనిపోయిన కౌలు రైతులకి అందరికీ 1 లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేయడం జరిగింది. సో ఒకటే చెప్తున్నాడు ఆయన, మా దగ్గర డబ్బులు లేకపోయినా వీ హ్యావ్ గివెన్, పవర్ లేకపోయినా గివెన్ ఇన్ మై పాకెట్. సో నా ఎదురుగుండా అన్యాయం జరిగితే నేను మటుకు సహించను. దట్ ఈస్ జనసేన ఒక మెయిన్ ప్రిన్సిపల్. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ డన్ బై వెదర్ ఇట్ ఈస్ మినిస్టర్స్ అన్న ఎమ్మెల్యేస్ అన్న ఇమ్మీడియట్ గా కటకటాల్లో పెట్టేసే సంస్కృతి తీసుకొస్తాం. అందరికీ పేదవాడికి కూడా న్యాయం జరిగే రోజులు ఈ 2024 నుంచి ఉంటాయి. ఇంకోటి గొప్ప విషయం అండి, ఒక్క నిమిషం ఉంటాయి. ఒకటి చెప్పాడు ఆయన, ఎమ్మెల్యే శాలరీ నేను 1 రూపాయి తీసుకుంటాను, ఇలాంటి నాటకాలు నాకు అక్కర్లేదు, నేను మొత్తం ఐ విల్ గెట్ ఆల్ ది శాలరీ ఫ్రమ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ గివింగ్. ప్రజలు ఇచ్చే ట్యాక్స్ తో కట్టిన డబ్బులతోటి మనకు శాలరీ వస్తుంది. సో రేపు పొద్దున ఎవరైనా సరే నన్ను కాలర పట్టుకుని అడిగితే ఎస్, అది నా నెత్తి మీద ఎప్పుడు కత్తిలాగా ఉండాలి. ఎప్పుడు నేను ప్రజల గురించి బాధ్యతగా ఆలోచనతో ఉండాలి. ప్రజలకి నేను ఒక అన్నలా ఉండాలి, ఒక తమ్ముళ్ళలా ఉండాలి, మా అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి, వయోవృద్ధులందరికీ తండ్రిలా ఉండాలి. సో ఈ రోజున పిఠాపురం కాడి నుంచి మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఇదే స్లోగన్ మీద ఉందండి ఆంధ్ర రాష్ట్రం. అంటే మీరు పేదవాళ్ళు అంటున్నారు, మామూలు మనుషులు కూడా చూసుకోండి, వాళ్ళకు కూడా ది సర్వీస్, ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ద పోలీస్ డిపార్ట్మెంట్, ద మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఫీజులు పెంచండి, గవర్నమెంట్ ఫీజులు పెంచండి. బట్ మేక్ ష్యూర్ దట్ ఎంప్లాయీస్ దేర్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ రెస్పెక్టింగ్ ది సిటిజన్స్ అండి. ఒకసారి రెస్పెక్ట్ సిటిజన్స్ చేస్తే సిటిజన్స్ ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరగాలంటున్నాను. దేర్ ఈజ్ వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వం ఏర్పరిచిందండి. దాంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థని కొంచెం ప్రక్షాళన చేసి దోజ్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్స్ అప్ టు డిగ్రీ వరకు చదివిన వాళ్ళని, ఇప్పుడు మీరు అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మనం ఏదన్నా డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే అది 1 వీక్ అయినా రాకపోవడం, ఇఫ్ ది గవర్నమెంట్ విల్ ఛార్జ్ 10,000 or 5,000, ఓకే, అలా ఛార్జ్ చేయడంలో తప్పు లేదు. ఇమ్మీడియట్ గా మా సర్టిఫికేట్ అప్లై చేసినట్టు మాకే వచ్చేటట్టు చూడాలి అని మీరు అన్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రతి ఒక గ్రామంలో ఒక 5 నుంచి 10 మంది లోపు వాలంటీర్స్, ఎడ్యుకేటర్స్ ని, పార్టీ ఫేవర్ గా ఉన్న వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళని, ఒక డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకుని దే ఆర్ గివింగ్ 10,000 రూపీస్ పర్ మంత్ శాలరీకి పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి వర్క్షాప్లు పెట్టి, సో పంచాయతీ రాజ్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ప్రతి ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ లో డైరెక్ట్ గా కన్సర్న్ మినిస్టర్ కి పేషీకి వెళ్ళాలి. దాని గురించి డెవలప్మెంట్ ఇలా జరిగిందని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సమీక్ష ఉండాలి, ఒక ప్రెస్ మీట్ ఉండాలి, ఎనీ డిపార్ట్మెంట్. సో ప్లస్ కామన్ మ్యాన్ కి వాడు చిన్న వెబ్సైట్ లో నొక్కితే దిస్ ఇస్ ద డెవలప్మెంట్, ప్రీవియస్ ఇలా జరగలేదు, ఇప్పుడు ఇలా జరిగింది అనేది క్రిస్టల్ క్లియర్ లా కనపడాలని చెప్పి ఒక ప్లాన్ తోటి ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. దట్స్ గుడ్. వి విల్ సీ. మేము ఉంటాము, దేవుడి దయ వల్ల బతికే ఉంటాం, చూద్దాం.
తప్పకుండా, ఎలా చేస్తారో తప్పకుండా. ప్రజలు కూడా చూస్తారు. తప్పకుండా. అయితే ఇంకొక క్వశ్చన్ అండి, మీరు ఇందులో ఈ పార్టీలోకి వచ్చారు, జనసేన పార్టీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. అవును. జనసేన పార్టీలోకి వచ్చారు ఎందుకు? టీడీపీ కానీ బీజేపీ కానీ ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు నన్ను కాటమరాయుడు సినిమా ఆఖరి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు మీతో మాట్లాడే పని ఉంది అన్నారు. సరే, మరి ఆయన ఏ విషయం మీద మాట్లాడదాం అనుకున్నారో నాకు తెలియలేదండి. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. సో అప్పుడు నేను 2014 ఆయనతో పాటే ఉన్నాం వైఎస్ఆర్సీపీలో. ఆయన మాట్లాడదాం అనుకుని ఏం మాట్లాడతారు అనుకున్నాము. అది అలాగా వెనక్కి వెళ్ళిపోవడం తోటి నేను అక్కడ కంటిన్యూ అయ్యి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వచ్చాక నేను ఒకటి ఆలోచించాను. దట్ టైమ్ ఐఎమ్ ఇన్ ఏ క్రిటికల్ పొజిషన్ 2020. సో తెలుగుదేశం బీజేపీ కన్నా ఎక్కడైతే మనం సినిమా పరిశ్రమలు, సినిమా ఫ్యామిలీ నుంచి ఒక స్వార్థరహితంగా, నిస్వార్థంగా ప్రజల కోసం పాటుపడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం మొత్తం ఆయనకి చెప్పి, సో ఆయన దగ్గరికి వెళ్ళామండి. దట్ టైం నాగబాబు గారు అది హెల్ప్ మీ లాట్. ఈ రోజు పార్టీలో ఉన్నంటే కారణం నాగబాబు గారు. అక్కడికి వెళ్ళి తర్వాత చిరంజీవి గారితో మాట్లాడటం జరిగింది. తర్వాత సో 2020 నుంచి ఆయన సింపథైజర్ ఆఫ్ జనసేన. ఎవరు అడిగినా అదే చెప్పేవాడిని. సో మెనీ ఇంటర్వ్యూస్ నేను అలాగే చేసుకుంటూ వచ్చాను గవర్నమెంట్ అగెన్స్ట్ గా. 2024 ద డే కేమ్, ఆయన కండవ వేసి ఆయన నన్ను పర్సనల్ మీటింగ్ లో 1-to-1 మేము మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారండి, నేను అందరిలాగా వాడుకుని వదిలేసే రకం కాదు. నా ఫ్యూచర్ ఎంత ముఖ్యం, నాతో పాటు ఉన్నటువంటి మీ ఫ్యూచర్ కూడా నాకు అంతే ముఖ్యం. ఐ విల్ గివ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఒక మంచి స్థానాన్ని ఇస్తాను నేను అని చెప్పడం జరిగింది. బయటకు వచ్చి నేను కండవ వేసుకుని రంగంలోకి వచ్చాము. సో ఈజ్ వెరీ హ్యాపీ. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి? నేను అడిగారండి, అడిగితే నేనేం చెప్పలేదండి. నేను అడుగులో అడుగు వేసి ఉంటానండి, వెనకాల ఉంటాను. బట్ ఎవరికైనా మనిషి అన్నాక ఒక చిన్న కోరికలు ఉంటాయండి, చిన్నవి. సో ల్యాండ్ సైడ్ విక్టరీ పోలాండ్ నుంచి నాకు అసలు ఎవరో తెలియదండి. టీమ్ ఆఫ్ 20 members నైట్ 1 o'clock నుంచి 2 వరకు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో ఆగస్ట్ టెల్ మీ యువర్ బర్త్డే డేట్, వి విల్ అనౌన్స్ వన్ ఆనరబుల్ ఒక టైటిల్ మీకు ఇస్తున్నాం. ఒకటి ఒక ఇది మెగాస్టార్, రెబల్ స్టార్, అలాగా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పి ఒకటి మీకు ఇద్దాం అనుకున్నాం. వై బికాజ్ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు దే గాట్ 151 అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు యువర్ సైడ్ ఇది 164. సో అంటే నేను నవ్వుకున్నాను. అంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ బలంగా ఉందండి. నేనేంటంటే నేను ఏ తప్పు చేయలేదని నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పానండి. చెప్పాక సో ఐఎమ్ హ్యావింగ్ దట్ బోర్డ్, ఎస్యూబిసి చైర్మన్ బోర్డు ఐఎమ్ హ్యావింగ్ స్టిల్ నౌ. ఆ బోర్డుకి సరైన న్యాయం జరిగి నేను వెళ్ళి మళ్ళీ ఎస్యూబిసి చైర్మన్ గా అక్కడ కూర్చుంటే, సో దిస్ ఈస్ ద రైట్. సో దే హ్యావ్ గివెన్ గుడ్ ఛాన్స్ టు పృథ్వీరాజ్ అని చెప్పి రోజు కోసం ఎదురు చూస్తున్నాం. త్వరలోనే వస్తుందని ఆశిస్తాం. ఎక్కడ పోయిందో అక్కడే తెచ్చుకోవాలంటున్నారు మీరు. అంటే మీకు ఐడియాలు ఉన్నాయా? ఒకవేళ ఇస్తే ఏం చేయాలి, ఏం డెవలప్మెంట్ చేయాలి, ఏంటి ఏమైనా ఆలోచించారా? ఏమైనా ప్లాన్ వేసుకున్నారా మీరు? నాకు ఐడియాస్ ఉన్నాయండి. ఇదివరకు ఏంటంటే నేను అందరినీ మా వాళ్ళు మన వాళ్ళు అనుకుని అందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. సో ఐ విల్ గో యాజ్ ఎస్యూబిసి చైర్మన్ హోదాలో నేను ఉంటాను. సీఎం గారికి ఇచ్చి ఇది ఇక్కడ డెవలప్మెంట్ చేయండి, ఇలా చేయాలి, ఇది మటుకు మీరు చేయండి. నేను ఓన్లీ ఐ విల్ గో అండ్ సిట్ దేర్. అక్కడ ఏం జరుగుతుందో ఆ నీడ్స్ అన్ని పట్టుకొస్తాను. మంచి ఒక 2-3 ఆఫీసర్స్ ఇస్తే దాని ప్రకారంగా బ్రహ్మాండంగా దాన్ని ఒక మంచి లెవెల్లో తీసుకెళ్తారని చెప్పి చెప్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినందుకు చాలా చాలా సంతోషం అండి. అగైన్ కంగ్రాచులేషన్స్ టు యు. సెప్టెంబర్ అండి, సెప్టెంబర్ వీఆర్ కమింగ్ ఫర్ ఆయన పేరు చైతన్య ప్రసాద్ ఎవరో ఉన్నారండి, ఒక మన ఎన్ఆర్ఐ గారు. వారు ఆటా ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది సెప్టెంబర్ 1, 2, 3 అన్నారు. కరెక్ట్ ఆటా ప్రోగ్రామ్ తప్పకుండా వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం. ఎక్కడ ఏ ఊరు వస్తున్నారు మీరు?
అది డలాస్ దగ్గర అంటే అన్నారండి. ఓకే, డెఫినెట్ గా మాకు అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీరు ప్రజలకు అక్కడ సేవ చేస్తున్నారు, మీకు మేము ఇక్కడ సేవ చేస్తాం. తప్పకుండా మాకు ఇవ్వండి. నంబర్ కూడా ఉంది కదా మీ దగ్గర. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే డలాస్ లో ఉన్న అందరికీ మీకు టీం ఉంటది కాబట్టి, ఒక నెట్వర్క్ ఉంటది కాబట్టి, యాడ్ మై నెంబర్, సో వి విల్ ఇంటరాక్ట్ ఎవ్రీడే. షూర్ అండి, షూర్. మీ ఒక సెషన్ పెట్టిస్తాను ఇక్కడ వాళ్ళతో కూడా, మీకు జూమ్ సెషన్ ఏదైనా పెట్టిస్తాను. నేను ఇండియా వస్తున్నాను రేపు జూలైలో, జూలై 9వ తారీఖున వస్తాను, హైదరాబాద్ వస్తున్నాను. చాలా సంతోషం అండి. నైస్ టాకింగ్ టు యూ. Thank you very much. Thanks a lot for your time. Thank you. God bless you and your party. Thank you, sir. Thank you.